హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ మళ్ళీ జల దిగ్బంధంలో మునిగిపోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే గత కొన్ని రోజులుగా వారం రోజుల పాటుగా తీవ్రమైన వరదలకు వర్షాలకు ముంపుకు గురై కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో బుడమేరు వాగు మళ్ళీ పొంగుతుండడంతో భయంగుపిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మళ్ళొకసారి పొంగడంతో ఏవైతే నీట మునిగిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి మళ్ళీ వరద నీరు వస్తుండడంతో ఇక ఇది అయ్యేటట్టు లేదని చెప్పి చాలామంది అక్కడి నుంచి వెకేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. మళ్ళీ ముంచారు. మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన. సర్కార్ నిర్వాహకంతో 6 రోజులుగా విజయవాడ వాసుల అగచాట్లు. కనీసం ఇప్పుడైనా వరద వస్తోందని అప్రమత్తం చేయని వైనం వారం క్రితం ముందుగా చెప్పకపోవడంతో తీవ్ర అనర్థం. సమాచారం ఇవ్వలేకుంటే ఇక ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారని ఆగ్రహావేశాలు. తగ్గిందని నిన్ననే వచ్చాం, తెల్లారేసరికి మళ్ళీ ముంచెత్తిందని ఆవేదన. ముంపు వీడకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతం. సహాయం అందక ఎటు వెళ్లాలో తెలియక హాహాకారాలు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయని మండిపాటు. వరద ప్రాంతాల్లోని ఉద్యోగులను వదలని ప్రభుత్వం. విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళన. పింఛన్ కోసం వాంబే కాలనీ నుంచి నడుము లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు పింఛన్ డబ్బుల కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఆగస్టు 31న పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో లబ్ధిదారులను విస్మరించింది. ముంపు ప్రాంతాలైన సింగ్ నగర్, లూనా సెంటర్, యార్డ్ రోడ్డు, కృష్ణ హోటల్ సెంటర్, వాంబే కాలనీ, న్యూ ఆర్ఆర్పేట, పాయకాపురం, ప్రశాంత్ నగర్, సుందరయ్య నగర్, ఖండ్రిగార్, రాజీవ్ నగర్, జక్కంపూడి కాలనీ, అంబాపురం తదితర ప్రాంతాల్లో పింఛన్ డబ్బుల కోసం నడుము లోతు నీళ్లలో 3 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొంది. పింఛన్ కోసం సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో 25,000 మందికి పైగా పింఛన్దారులు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగుల పట్ల కనీసం మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు మండిపడతా ఉన్నారన్నమాట. సో ఇది పరిస్థితి. ఒకసారి ఈ వీడియో చూస్తే నిన్న పోతిన మహేష్ చాలామందిని వెకేట్ చేయించే ప్రయత్నం చేసిన మానవతా దృక్పథంతో వైసీపీ నాయకుడు ఇదిగో ఇట్లా ట్రాక్టర్లు సొంతంగా పెట్టి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకు ఉన్నంత బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు లేకపోయా. అసలు కనీసం ఆ చిన్న నుంచి పోగాలి తీసుకోవడానికి చాలా చాలా ప్రభుత్వం వహిస్తుంది. ప్రభుత్వం ఇస్తుందండి. ఎవరండి శాసనం చేసి మహేష్ అన్నయ్య ప్రభుత్వం వహిస్తున్నా అన్నారు. ఓకే ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది కానీ నారా లోకేష్ గారు మొత్తం ముంపు ప్రాంతాల్లో ఇంచుమించు 25,000 మందికి పైగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటున్నాడు బతికిడ్చే వాళ్ళంతా కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనమాట. సో వీళ్ళని ఆదుకోకపోగా పైనుంచి బురద రాజకీయం చేస్తూ మొత్తం ముంచిందంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బుడమేరు కాల్వ పొంగడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సింగిల్ లైన్ స్లోగన్ను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది పచ్చ మీడియా. ఇక వీళ్ళని ఏ చెప్పుతో కొడితే సిగ్గొస్తుంది అన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, వరద బాధితులుగా మీరే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.